అందరికీ నమస్కారం. తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా సాగింది. ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మరి 13వ తారీఖున ఆయన బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజులో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి విజయ్ ప్రభుత్వం ఎంతకాలం అక్కడ ఉంటుంది, మరి రేపు 13వ తారీఖున బల ప్రదర్శనలో అతను గట్టెక్కుతాడా లేదా, తమిళనాడు రాజకీయం ముందు ఎలా ఉండబోతుంది, ఈ విషయాల మీద సీనియర్ జర్నలిస్టు మరి కమెండో చీఫ్ ఎడిటర్ ముంజేటి రామారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం రామారావు గారు. సార్ నమస్తే అండి. తమిళనాడు రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతుందండి. మొత్తానికైతే గండం గట్టెక్కి పెండం బయటపడినట్టుగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అవునండి. ఇవాళ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రేపు 13వ తారీఖున అసలు బల నిరూపణలో ఆయన గట్టెక్కుతాడని మీరు అనుకుంటున్నారా లేదా? సార్, మీకు తమిళనాడు రాజకీయాలు కానీ తమిళనాడులో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తే నేను ఒక కోణంలో ఇది ప్రజాస్వామ్య విజయం అనుకోవాలి చెప్పుకోవాల్సి వస్తుంది. రాజకీయ కుట్రలు ఏమీ లేవు, జంపజాలాలు లేవు, అలాగే మీకు ఎక్కడో శిబిరాలు లేవు. ఎన్నున్నా సరే అంత ప్రజల తీర్పుకి అవమానాలు జరిగేటట్టుగా ఏమీ లేవండి. అన్నీ పెర్ఫెక్ట్గా నడిచాయండి. ఇది ప్రజాస్వామ్య విజయం అండి. మెజారిటీ వచ్చిన అతన్ని గవర్నర్ పిలవడం, ముఖ్యమంత్రిగా ఆయన చేయడానికి ఒక మద్దతు అడగడం, ఎక్కడ కూడా మీరు ఒకసారి ఆలోచించండి సార్. అటు కాంగ్రెస్ గవర్నర్లు కానీ బీజేపీ గవర్నర్లు కానీ ఈ మధ్య కాలంలో ఎంత పెర్ఫెక్ట్గా ఎవరు లేరండి. వాళ్ళకి తోచిన పార్టీ వాళ్ళు పిలవడం, పిలిస్తే ఏమవుతుంది, ఇమీడియట్గానే మీకు హార్స్ రైడింగ్ నడుస్తుంటుంది. ఆయన ఎవరిని పిలవడా, నాకు మెజారిటీ చూపించండి అన్నాడు ఆయన. నాకు మెజారిటీ చూపించండి, ఎవరెవరు కలుస్తారు నా దగ్గరికి వస్తారు అన్నది ఆయన అడిగాడు. ఎవరిని ఎంకరేజ్ చేయాల. ఇది ఒక రకంగా మీకు తమిళనాడు గవర్నరు పెర్ఫెక్ట్గానే చేశారని మనం నమ్మాల్సి వస్తుంది. ఓకే. ఎందుకంటే ద్రవిడ మున్నేట్ర కజం కానీ అన్నా డిఎంకే కానీ ఈ రెండు పార్టీలు కలిసినా వాళ్ళకి అధికారం ఇవ్వాలి. ఆ రెండు కలుస్తేనే చర్చ వచ్చినప్పుడు ఆ రెండు వాళ్ళు రాలేదు ఆయన దగ్గరికి. అందులో ఒకరు విజయ్కి మద్దతు ఇస్తారని అనుకున్నాం. అన్నా డిఎంకే వాళ్ళు ముందు అనుకున్నారు, మళ్ళీ వెనకడుగు వేశారు. ఆ పార్టీ కూడా ముక్కలవల. సో విజయ్ కోసం ఏ పార్టీ ముక్కలవల. ఏ పార్టీ ముక్కలవడానికి గవర్నర్ నిర్ణయం దానికి ఉపయోగపడలా. సో అంత పెర్ఫెక్ట్గా నేను ఆలోచించాడు ఆయన గవర్నర్. ఇందులో పెర్ఫెక్ట్గానే ఉన్న గవర్నర్ తన రోల్ చాలా పెర్ఫెక్ట్గానే చేశారు అనుకోవాలి. అంటే మూడు నాలుగు సార్లు తిప్పించుకోవడం జరిగింది అక్కడ. అవునండి. అంటే పైన అధిష్టానం ఏమన్నా కొద్ది డ్రామా ఆడిస్తుందేమో గవర్నర్తో అనుకునే అనుమానాలు అయితే వచ్చినాయి. యాక్చువల్గా 3-4 సార్లు తిప్పడం కూడాను ఆయన పనికొచ్చిందండి. అదే, ఎందుకంటే సానుభూతి వచ్చింది. ఏంటి, మనం ఆయనకి ముఖ్యమంత్రి చేయబోతే మళ్ళీ ఇదేంటిది, ఈ చిన్న పార్టీలు ఎందుకు అతను సహకరించట్లేదు, ఈ కాంగ్రెస్ ఎందుకు సహకరించట్లేదు, ఇంకో చిన్న పార్టీ ఎందుకు సహకరించలేదు, కమ్యూనిస్టులు ఎందుకు సహకరించట్లేదు అని ఒక చర్చ నడిచింది. వీళ్ళనే కలవాలి కదా అట్లీస్ట్ ఆయన. విజయ్ ప్లస్ అయింది అది. సో ప్లస్ అయిందండి. ఎందుకంటే లేదంటే ఆ క్షణమే ఆయన ఒకవేళ మొదటి రోజు గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసేటట్టయితే మళ్ళీ వ్యతిరేక శత్రువులు డిఎంకే అన్న డిఎంకే మరింత క్లోజ్గా దగ్గరయ్యే అవకాశం ఉంది కదా. సో అందుకని ఈ హార్స్ ట్రేడింగ్ని మాత్రం ఆపగలిగారండి. ఒక రకంగా చెప్పాలంటే గవర్నర్ దీంట్లో మనం ఒప్పుకోవాల్సింది. దానికి విజయ్కి ఉపయోగపడిందండి. అదే, అసలు విజయ్ కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోకుండా అసలు ఏఐడిఎంకే సపోర్టే మొదట అడుగుంటే బీజేపీతో కలిసి ఉంటే ఇంత ఇది వచ్చేది కాదేమో అని అనిపిస్తుంది. మీరేమంటారు? సరే, అది అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఈ రెండు పార్టీలు సహకారం అతను తీసుకుంటే అతన్ని ఆ పార్టీలు మింగేస్తాయండి. ఓకే. అతను చిన్న ప్రాణం, రాజకీయంగా కొత్త వ్యక్తి, కొత్తగా అడుగులు వేస్తున్న వ్యక్తి, వాడు షరతులకు తలగ్గాలి అని చెప్పి అంత ఈజీ ఏమీ కాదు. ఆ రెండు పార్టీలు సామాన్యుని కాదు, డికేట్స్ని బట్టి ఉన్న అదే ఆ పార్టీలు ఇతను మింగేస్తాయండి. లేదు, ఇతని పార్టీని ముక్కలు చేసేస్తాయండి. అదే. సో వాళ్ళ దూరం కూడా ఇతను గెలుపు కింద మనం ఊహించుకోవాలి. సో ద్రవిడ పార్టీలు వర్సెస్ విజయ్ గానే మనం ఆలోచించాలి. అదే, ద్రవిడ పార్టీలు దూరం కూడా మంచిదైందండి. ఇతను ఏముంటున్నాడు, ఇతను సెక్యులర్ పార్టీలతో కలిశాడు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, కమ్యూనిస్టులు సెక్యులర్ పార్టీలు, మిగతా వాళ్ళు కూడా సెక్యులర్ పార్టీస్. సో సెక్యులర్ పార్టీలతో కలడమే ఇతనికి విజయానికి నాంది అయిందండి. అదే ప్లస్ పాయింట్ అయింది. కానీ అంతంత మాత్రం బలమే ఉంది. తుమ్మితే ఓడిపోయి ముక్కులాగా. అవునండి. 120 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి రాజీనామా చేస్తాడు ఈయన, 119 అవుతాయి. అవునండి. మరి వీళ్ళలో ఏ ఒక ఇద్దరిని ముగ్గురిని తప్పించినా మళ్ళీ డైలమాలు పడిపోవాల్సింది. అవునండి. మరి అసలు ప్రూవ్ చేసుకోగలరా రేపు 13వ తారీఖుని? సరే, గెలిచిన తర్వాత ఒక వారం రోజుల పాటు అనిశ్చిత పరిస్థితున్నప్పుడు కూడాను ఎవరు ఎటువైపు పోలే, అంత దృఢంగా ఉన్నారు ఆ రాష్ట్రంలో రాజకీయ నాయకుల తరపున ఎమ్మెల్యేలు. రేపొద్దున్న వీళ్ళు ఎడిపోతారండి. ఓకే, కలిసే ఉంటారు కదా. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు కనుక అతను కాదని ఎవరైనా దూరం వెళ్ళారనుకోండి, అప్పుడేమవుతుంది, మీకు
డిఎంకే వాళ్ళు కానీ అన్న డిఎంకే వైపు కానీ వాళ్ళు కలుస్తారు. ఆ రెండు పార్టీలు కలవడం అనేది అసాధ్యం కదండి, అసాధ్యం కదండి. ఒక ఊర్లో రెండు కత్తులు ఇమ్మడు అది పైగా ఆ రెండు ఉత్తర దక్షిణ ధృవాలు కనుక ఇమ్మడు. ఒకవేళ ఆ రెండే కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అది వింత అంటే వింత, అది అలాంటి వింత ఆలోచన మనం చేయలేం. కాబట్టి ఈ చిన్న పార్టీలు అన్నీ కూడాను పైగా వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కదా, వాళ్ళ మినిస్టర్లు ఇవ్వచ్చు, రేపు అవును తగిన హోదా ఇవ్వచ్చు, గుర్తింపు ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పైగా ఇంకో చిన్న విషయం అండి, కాంగ్రెస్ కూడా ఇంటిగ్రిటీ ఉన్న పార్టీ, కమ్యూనిస్టులు అట్లాంటి వాళ్ళే, వాళ్ళు ఏమి ఇండిపెండెంట్లు కాదు, వాళ్ళు ఏమి చిన్న పార్టీ వాళ్ళు కాదు. ఇంకో చిన్న పార్టీ ఒకటి ఉందనుకోండి, సో వీళ్ళతో ఆధారపడి ఉన్నాడు కనుక బలంగానే ఉంటారండి. ఓకే, రేపొద్దున అతని మీద ఏదైనా వ్యతిరేకత వస్తే తప్ప అంటే వీళ్ళందరూ గొంతెమ్మ కోరికలు కోరారనుకోండి, ఇబ్బందిగా విజయ్కి. సరే ఎన్ని కోరికలు లేకపోతే నీకు మనుగడే లేదు అని చెప్పి, సరే ఎన్ని కోరికలున్నా వాళ్ళకి కావాల్సింది అధికారమే కదండి. అధికారం ఇస్తారు. ఆయన దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖలు ఎన్ని శాఖలు లేవండి. వాళ్ళ కేడర్ కూడా ఒప్పుకుంటుంది, వాళ్ళ కేడర్ కూడా ఒప్పుకోవాల్సిందే. అది వాళ్ళ కారణంగానే అధికారం వచ్చింది కదండి. అదే వాళ్ళ కారణంగానే ప్రజా తీర్పుకి న్యాయం జరిగినట్టు అవుతుంది కదా, వాళ్ళ కారణంగానే. కాబట్టి ఒప్పుకోవాల్సిందే, తప్పదండి. సాధారణంగా ఈ విషయంలో అండి స్టాలిన్ గారు చాలా హుందాగా వ్యవహరించాడనే మాట వినిపిస్తుంది. అవునండి, ఎందుకంటే రాజీనామా చేయటం కానీ, అవును, రాజెస్ట్ పార్టీని పిలవమని అవునండి చెప్పడం కానీ, ఇవన్నీ మీరేమంటారు? మీరు ప్రధానమంత్రి అభినందించారు, చక్కగా పరిపాలించుకొని స్టాలిన్ అభిమానించాడు, అలాగే అన్న డిఎంకే వాళ్ళు కూడా అభినందించారండి. అందరూ హుందాగానే ప్రవర్తించారండి. అంటే శిబిరాలు ఉన్నాయనే కానీ అవి అంత శక్తిగా పనిచేయలేదు. ఓకే, ఒకసారి మీకు అన్న డిఎంకే పార్టీలోనే ఒక చర్చ వచ్చింది సపోర్ట్ చేద్దామని, వెంటనే ఇంకోళ్ళు ఏం చేశారు, వాళ్ళు కుదరదు అలా చేయొద్దని అన్నారు. సో ఆ మాట కట్టుబడి ఉన్నాడు ఆయన. ఎవరు చీలిక చేసి వెళ్ళిపోలా మాజీ ముఖ్యమంత్రి గారు ఆ పార్టీలో, ఎవరిని తీసుకుపోలా, ఆ పార్టీకి నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు ఆయన. సో అందరూ డెడికేటెడ్ ఇంటిగ్రేటెడ్ పార్టీలతోనే ఉన్నారండి. అదే ఇతనికి కలిసి వచ్చిందండి. అప్పుడు ఏమైంది, ఈ చిన్న చితక పార్టీలతో సహకారం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది ఆయన. ఓకే, సో ఇవి బలంగానే ఉంటాయండి ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా. అంటే భవిష్యత్తులో ఇప్పుడు ఏఐడిఎంకే దాదాపు 49 మంది ఎంతమంది ఉన్నారు, 47 మంది. అవునండి, దాంట్లో ఒక 20 మంది ఒక వర్గం చీలికిపోయే ప్రమాదం ఉందంటారా? సార్ మనం నిజం చెప్పాలంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మన బుర్రలో పూర్తి ఉన్నాయండి. ఇక్కడ సాధ్యం అవన్నీ. అదే మన దగ్గర ఈ పాటికి ఇలాంటిదైతే జరిగిపోతే అసలు ఎక్కడికో రకరకాల కథలు మన దగ్గర జరుగుతాయి. కానీ మొన్న చూస్తే మనకి రిజల్ట్ తర్వాత ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడి నుంచి ఇంకో స్థానం కదలలేదండి. ఓకే, అలా రాజకీయ పార్టీలు దృఢమైన నిర్ణయంతో కట్టుబడి ఉన్నాయి. మనం ఇక్కడ పాలిటిక్స్ తెలంగాణలో కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈ జంప జలానీలు ఉన్నారు, లేదా హార్స్ ట్రేడింగ్ నడుస్తుంది అన్న స్థాయిలో మనకి రాలేదు. కానీ ఎన్టీ రామారావు గారికి 82లో పార్టీ పెట్టి 83 అధికారంకి వచ్చిన తర్వాత అవునండి నారాయణ వాసరావు వెనుపోటుతో అవును మరి అంత బలవంగా అన్ని సీట్లు వస్తేనే కాపాడుకోలేకపోయారు, అంతే కదా, గవర్నమెంట్ పడగొట్టారు. అవునవును. ఇప్పుడు ఈయనకేమో తుమ్మిది ఓడిపోయి ముక్కులాగా ఒక 3-4 జంప్ అయిపోతే అవునవును పడిపోయే పరిస్థితి ఉంది. చూద్దామండి, ఆ రకంగా సానుభూతి వచ్చిందనుకోండి మళ్ళీ పూర్తి మేయటతో వస్తాడేముందండి. మనం కూడా గెలిచిన వాళ్ళు కనుక నన్ను ముఖ్యమంత్రి చేయకపోతే రిజైన్ చేస్తాడు ఆయన అని ఒక వార్తలు వచ్చినాయి. అదే, సో అతనికి ఏం పోయిందండి, కొత్తగా పోయేది ఏముంది, అందరూ కొత్త వాళ్ళే కదా. అదే, సో కొన్నాళ్ళు మీకు తమిళనాడు ప్రజలు అతన్ని సహకరిస్తారు, ఖచ్చితంగా సహకరిస్తారు. ఇంకొక అంశం ఏంటంటే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ త్రిష అయింది. అవునండి, ఎందుకంటే సినిమా వాళ్ళకి ఎంతోమంది ఆహ్వానం వెళ్ళినా కానీ ఆవిడ రాలేదు. ఎన్నికల ముందు కూడా వీళ్ళ మధ్యలో ఏదో రిలేషన్ ఉందని భార్య ఆరోపించడం కానీ విడాకులకి అప్లై చేయడం కానీ జరిగింది. అలాగే త్రిష కూడా ప్రమాణ స్వీకారానికి చక్కగా వచ్చింది. మరి భవిష్యత్తులో మరో జయలలితగా త్రిష మారే అవకాశం ఉందంటారా? మనం మన ఛానల్లోనే మాట్లాడుకున్నాం, తమిళనాడు ప్రజలు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ని యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నాం. అలాగే తమిళనాడు ప్రజలు యాక్సెప్ట్ చేసిన రిలేషన్స్కి ఆయనకి అధికారం అప్పచెప్తారు ఆ కోణంలో కూడా మనం అనుకున్నాం. ఇంకొక విషయం కూడా అనుకున్నాం, ఈయన విజయ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో తనకి లీగల్ నోటీస్ పంపించింది విడాకుల కోసం, ఆమె కూడా వెనక్కి అడుగు వేసి మళ్ళీ తను ముఖ్యమంత్రి భార్యగా హోదాలో కంటిన్యూ అవుతానన్న ఒక చేయొచ్చు, ఆయన కనుక ముఖ్యమంత్రి అయిపోతే మనం అనుకున్నాం. అది కూడా నడుస్తుంది ఒక పక్కన. సో అన్నింటికి కూడా ముఖ్యంగా అధికారం అండి, అధికారం చుట్టూ తిరగడమే మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు త్రిష ఎపిసోడ్ తీసుకోండి, త్రిషని మనం జనరల్గానే అందరూ జయలలిత కింద మనం ఆలోచిస్తున్నాం. త్రిషకును విజయ్కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఈ రోజుకి బయట పెట్టడం లేదు, వాళ్ళ మధ్య ఎటువంటి సంబంధం ఉన్నదనేది. కానీ గతంలో ఎంజీఆర్ కావచ్చు లేదంటే జయలలిత కావచ్చు, వాళ్ళ అఫైర్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య బహిరంగ చర్చ నడిచింది.
ఆయన ఒక భార్యగానే ఆమె కొనసాగింది. అతను కూడా తన ఇంకొక లైఫ్ లాగానే ఆమెతో పాటు కొనసాగించాడు, కలిసి ఉన్నారు. అది ఇక్కడది కాస్త దాపరికంగాను కాస్త ఈ గోడచాటుగానే జరుగుతుంది. ఇది ఎప్పుడు బయటపడుతుంది అంటే ఆల్రెడీ బయటపడిపోయింది. ప్రమాణ స్వీకరణప్పుడు ఆమె బయటకు వచ్చినట్టు. ఇంకా మళ్ళీ ఒకవేళ విజయ్ 2 స్థానాలు గెలిచాడు కనుక, ఒక స్థానాన్ని రిజైన్ చేశాడు కనుక, అక్కడేమైనా మళ్ళీ ఈమె పోటీ చేయగలిగితే ఇక మొత్తం తెర బయట తీసినట్టు లెక్క. ఓకే, మరో జయలలితగా ఊహించుకోవాలి. ఇప్పుడు కనుక ఆమె ఖాళీ అయిన స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ పార్టీ తరఫున లోపలికి రాగలిగితే మనం ఇక జయలలిత. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారంటారా? చేసుకోవచ్చా లేదా? ఇప్పుడు అది మనం స్నేహితుల లిస్ట్లో ఉన్నారు వాళ్ళిద్దరూ. రేపొద్దున్న గెలిచిన తర్వాత ఇప్పుడు డైవర్స్ ఏమీ కాకుండా ఎలా పెళ్ళి అవుతుందండి? ఉంచుకోవడం సహజమైన తప్ప పెళ్ళి అయితే కాదు కదా. పెళ్ళి చేసుకున్నా సరే అక్కడ నడుస్తున్నాయి కదా అవన్నీ, అఫీషియల్ మ్యారేజ్ కదా పాత రోజుల్లో. సో త్రిష అంటే సినిమా, ఇప్పుడు మీరు ఒకసారి ఇంకొక చిన్న విషయం ఆలోచించండి సార్. జయలలిత తన సినీ కెరీర్ అయిపోయిందండి. అవును, ఆమె ఒక పార్టీలో కార్యకర్తగా జాయిన్ అయింది, సామాన్య కార్యకర్తలో జాయిన్ అయింది. అలా అంచెలంచెలుగా ఎంజీఆర్ దగ్గర అయింది ఆమె కొన్ని సంవత్సరాల పాటు. త్రిష ఫస్ట్ డేనే తనకి విజయ్తో కలిసి పనిచేస్తుంది. ఫస్ట్ డేనే ఆమె వేరు ఈమె వేరు. అంటే ఈమె ఈరోజే డిక్లేర్ చేసుకోవాలి విజయ్తో నాకున్న అనుబంధం ఏంటని. సో ఈ అనుబంధాన్ని డిక్లేర్ చేసుకుంటే తెలంగాణ ప్రజలు ఎలాగో వాళ్ళిద్దరికీ ఆశీర్వచనాలు ఎలాగో ఉంటాయి కనుక మనం జయలలిత కంటే ఇంకా పవర్ఫుల్గానే అనుకోవాల్సి వస్తుంది. ఓకే, అంటే భవిష్యత్తులో విజయ్ ఏ స్థాయి నాయకుడికి ఎదగొచ్చు? ఎంజీఆర్ స్థానాన్ని రీప్లేస్ చేసినట్టు అవుతుందా? ఖచ్చితంగానండి, ఎంజీఆర్ స్థానాన్ని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తారు. ఆ స్థాయిలో ఆయనకి బలం ఉంది. ఇంకోటి ఏంటంటే నిన్న ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, నేను తినను ఇంకొకరు తినేవనని. ఇది ఒక మంచి స్లోగన్ ఇది. అవును. సో అంటే అది కూడా మనం డిస్కస్ చేసాం గత వీడియోలో. అవును, ఆయనకి ఏమి ఎన్టీ రామారావు లాగా బాగా సంపాదించుకుని బయటకు వచ్చారు, అనుభవించుకుని వచ్చాడు. ఆయనకి ఇక్కడ ఏదో సంపాదించాలని ఏమీ లేదు. ఎన్టీ రామారావు అవినీతి ఆరోపణలు ఏ రోజు ఆయన జీవితకాలంలో అనుభవించలేదు, ఎదుర్కోలేదు. విజయ్ కూడా రేపొద్దున అలాగే ఉంటాడని మనం అనుకున్నాం. అదే జరిగింది. ఆయన నేను తినను ఇంకోళ్ళు తినేవని అన్నాడు. ఇలాంటి స్లోగన్స్ చాలు కదండి. అవును, ఇవన్నీ ఏమవుతాయంటే రేపొద్దున త్రిషతో తనకి ఏ రిలేషన్స్ ఉన్నా సరే వీటి ముందు అవన్నీ చిన్నవైపోతాయి. అదే ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.